స్వామి, నిజంగా అంతా బాగుంటే ఈరోజు నేను రాహుల్ బాబు కలిసి వ్రతం చేసుకునేవాళ్ళం. కానీ నాకు అదృష్టం లేదు. ఆయన కట్టిన తాళి మెడలో ఉంది, కానీ ఆయన పక్కన మాత్రం నేను లేను. నేను కోరుకున్నది ఒకటే స్వామి, నా జీవితంలో ఎదురయ్యేది ఏదైనా నేను సంతోషంగా స్వీకరిస్తాను. కానీ నా వల్ల రాహుల్ బాబుకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడు తండ్రి. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి అర్ధరాత్రి పూట తెలియకుండా భవానీ మెళ్ళో తాళి కడితే ఆ తాళిని తీయకుండా తను ఇప్పటికీ అలాగే ఉంచుకుంది. ఆడపిల్లని కాపాడటానికి భవానీ మెళ్ళో తాళి కట్టావు. ఇది అమ్మోరు తల్లి స్వయంగా చేసిన పెళ్ళి. రే రాహుల్, చిన్నప్పటి నుంచి నీకు భవానీ అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని మెల్లిమెల్లిగా ప్రేమగా మార్చుకున్నావు. ఆ ప్రేమని ఒక అద్భుతంగా తన ముందు ఆవిష్కరించాలి అనుకున్నావు. భవానీ మనసులో నీ మీదున్న ఆ ప్రేమని తన మాటల ద్వారా తెలుసుకోవాలి అనుకున్నావు. కానీ నువ్వనుకున్నదేదీ జరగలేదు రాహుల్. నీ ప్రేమని చెప్పకుండానే తన మెడలో తాళి కట్టావు, భర్తవయ్యావు. ఇంకా నీ మనసులో వెలితి అలాగే ఉండిపోయింది కదా. నువ్వు భవానీని ఎంత ప్రేమించావన్న విషయం తనకు గొప్పగా ఎలివేట్ చేసి చెప్పటం లవర్గా నీ బాధ్యత, నీ ధర్మం. పెళ్ళైతే మాత్రమేంటి, నీ ప్రేమని ఎప్పుడైనా ఎలాగైనా చెప్పొచ్చు. భవానీ, ఇవి నీకోసమే తీసుకున్నాను. ఇవి నా చేతులతో నీ చేతికి తొడుగుతూ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ నీకు చెప్పాలనుంది. నీ మెడలో కట్టిన తాళి కేవలం నీ మీద జాలితో కాదు, నీ మీద ప్రేమతో కట్టాను అన్న విషయం నీకు తెలియాలి. మనది లవ్ మ్యారేజ్ అన్నది నీకు అర్థం కావాలి. ఖచ్చితంగా ఇవి నీకిస్తాను. ఒక లవర్ తన ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడో నీ ముందలా నేను ఎక్స్ప్రెస్ చేస్తాను భవానీ. ఖచ్చితంగా నిన్ను ఇంప్రెస్ చేస్తాను. బావా, ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు? నాకు ఐ లవ్ యూ ఎలా చెప్పాలి అనే కదా. ఏంటి బావా, ఏమైంది? నా మీద నీకింకా కోపం తగ్గలేదా? నీకొక విషయం తెలుసా బావా, ఒకప్పుడు రాణిని గెలుచుకోవాలి అంటే రాజులు యుద్ధం చేసేవారంట. కానీ నేను నిన్ను గెలుచుకోవడం కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. యుద్ధమా? అవును బావా. నువ్వేమో పెళ్లిపీటల మీద నుండి చెప్పా పెట్టకుండా ఆ భవానీ కోసం వెళ్ళిపోయావు. ఒకవైపు ముహూర్తం మించిపోతుంది. నువ్వొస్తావో రావో తెలియక అందరూ టెన్షన్ పడుతున్నారు. నువ్వు గనక తాళి కట్టకపోతే నేను ప్రాణం తీసుకుంటాను అని మా అమ్మకి చెప్పాను. అందుకే నువ్వు రాకపోయినా
కత్తికి బాసికం కట్టించి మన సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేశారు.